రైట్ డీటెయిల్స్ చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గ వైకాపా విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 18న నామినేషన్ వేసే అంశంపై నాయకులంతా సమావేశమయ్యారు. అలానే 2 రోజుల్లో జరగనున్న ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలనే సన్నాహక సభ కాస్త సమరానికి వేదికైంది. పరిశీలకుడి పదవి చిచ్చురేపినట్టు తెలుస్తోంది. కొవ్వూరు లిటరరీ క్లబ్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే తలారి వెంకట్రావు ఉన్నారో ఆ పరిశీలకుడు రాజీవ్ కృష్ణ ముందే ఈ గొడవ జరిగింది. వెంకట్రావుతో పాటు ఓ సామాజిక వర్గం వారే వేదికపై ఉన్నారు. తమ సామాజిక వర్గానికి పార్టీలో తగిన ప్రాధాన్యం ఇవ్వట్లేదని ఏఎంసీ మాజీ చైర్మన్లు బండి పట్టాభిరావు, అదేవిధంగా గంగాధర శ్రీనివాసరావుతో సహా మరికొందరిని వేదికపైకి పిలవాలన్నారు. వైకాపా నాయకుడు తోట రామకృష్ణ కోరగా దీంతో మరో సామాజిక వర్గం నాయకులు అభ్యంతరం చెప్పడంతో వివాదం మొదలైంది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గ వైకాపా విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ నెల 18న నామినేషన్ వేసే అంశంపై నాయకులంతా కూడా సమావేశమయ్యారు. అలానే 2 రోజుల్లో జరగనున్న ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలని సన్నాహక సభ కాస్త సమరానికి వేదికైనట్టు తెలుస్తోంది. పరిశీలకుడి పదవి చిచ్చురేపినట్టు తెలుస్తోంది. కొవ్వూరు లిటరరీ క్లబ్ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి వెంకట్రావు, పరిశీలకుడు రాజీవ్ కృష్ణ ముందే ఈ గొడవ జరిగింది. వెంకట్రావుతో పాటు ఓ సామాజిక వర్గం వారే వేదికపై ఉన్నారు. తమ సామాజిక వర్గానికి పార్టీలో తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఏఎంసీ మాజీ చైర్మన్లు బండి పట్టాభిరామారావు, గంగాధర శ్రీనివాసరావుతో సహా మరికొందరిని వేదికపైకి పిలవాలన్నారు. వైకాపా నాయకుడు తోట రామకృష్ణ కోరగా దీంతో మరో సామాజిక వర్గం నాయకులు అభ్యంతరం చెప్పడంతో వివాదం మొదలైనట్టు తెలుస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజిబాబు అందిస్తారు. అంజిబాబు, గుడ్ ఈవినింగ్ చందు. ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు వైసీపీ పార్టీలో పరస్పర దాడులు, కేకలు, అరుపులతోటి దద్దరిల్లిపోయిందని చెప్పొచ్చు. ఈ నెల 18వ తేదీన ముఖ్యమంత్రి పర్యటన అనంతరం నామినేషన్ వేసి, ఎందుకంటే ఈ యొక్క ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి తలారి వెంకట్రావు నామినేషన్ వేసే అంశం మీద నాయకులంతా సమావేశం అవడం జరిగింది. దీనికి పరిశీలకులుగా రాజీవ్ కృష్ణ రావడం జరిగింది. అయితే ఆ పరిశీలకుడు ముందే ఒక సామాజిక వర్గానికి చెందిన వారిని డయాస్ ఎక్కించారని, పార్టీకి ఎంతో కష్టపడుతూ అహర్నిశలు కృషి చేస్తున్న వేరొక సామాజిక వర్గాన్ని ఎందుకు పైకి ఎక్కించలేదంటూ ఒకరిపై ఒకరు దోషణ పర్వంతో దిగారు. అయితే ఈ బండి పట్టాభిరామారావు, గంగాధర శ్రీనివాస సహా మరికొంతమందిని వేదిక పైకి పిలవాలని వైకాపా నాయకుడు తోట రామకృష్ణ కోరడం, అయితే అవతల సామాజిక వర్గం నాయకులు అభ్యంతరం చెప్పడంతో మొత్తం వివాదం అంతా స్టార్ట్ అయింది. ఒక దశలో ఈ యొక్క బండి రామారావుని, గంగాధర శ్రీనివాస్ని ఎవరైతే డయాస్ ఎక్కించమని కోరిన రామకృష్ణ ఉన్నాడో అతన్ని డయాస్ మించి నెట్టివేయడంతో ఒకసారిగా ఒకళ్ళపై ఒకళ్ళు పిడిగుద్దులు, అరుపులు, కేకలతోటి, సవాళ్లు, ప్రతి సవాళ్ళతోటి దోషణ పర్వంగా సాగిందని చెప్పవచ్చు. అయితే ఒక్కసారిగా ఈ యొక్క సభాస్థలంతా కూడా రణరంగంగా మారడంతో పరిశీలకుడిగా వచ్చిన రాజీవ్ కృష్ణ విస్తుపోయి అలా చూస్తూ ఉండిపోయే తప్ప ఏమీ అనలేని పరిస్థితి అయితే నెలకొంది. అయితే పార్టీ అభ్యర్థికి అభివృద్ధికి కృషి చేసిన తమ సామాజిక వర్గాన్ని గౌరవించాలని తాను కోరితే ఉద్దేశపూర్వకంగానే దాడికి దిగబడ్డారు, మమ్మల్ని ముష్టిఘాతాలతో గుద్దేశారని చెప్పేసి తోట రామకృష్ణ ఆరోపించడం జరుగుతుంది. మొత్తానికి వారంగా చూస్తే కనుక కొవ్వూరు అధికార వైకాపా పార్టీలో అయితే ఇంకా ఎన్నికల నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవ్వకుండానే ముసలం అయితే ప్రారంభమైందని చెప్పవచ్చు చందు. రైట్ అంజిబాబు, థ్యాంక్ యూ.